మనం రోజూ వాడే యాప్స్, స్ట్రీమింగ్ సర్వీసులు, మనకు నచ్చే సినిమాలు, పాటలు ఎలా సూచిస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనకాల ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ ఈ ఏఐ అనే మాట వినగానే మనలో చాలామందికి ఎన్నో ప్రశ్నలు, అపోహలు వస్తుంటాయి. సో ఈరోజు మనం ఆ టెక్నాలజీ లోపలికోసారి తొంగిచూసి అది నిజంగా ఎలా పనిచేస్తుందో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. సినిమాల్లో చూపించినట్టు ఏఐ మనల్ని మించిపోయేలా ఆలోచిస్తుందని వింటూ ఉంటాం కదా. అసలు నిజంగా దాని మెదడు లోపల ఏం జరుగుతోంది? అది మనలాగే ఆలోచించే ఫీలయ్యే ఒక జీవా, లేకపోతే దాని వెనుకున్న కథే వివరే ఉందా? ఇక అసలు విషయానికొద్దాం. ఏఐ మనలాగే లాజిక్తో, మనకున్న అనుభవంతో నిర్ణయాలు తీసుకుంటుందా? ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అతి పెద్ద విషయాల్లో ఒకటి. ఈ ప్రశ్నతోనే మనం ఈరోజు చర్చలో అసలు పాయింట్కి వచ్చేస్తున్నాం. ఏఐకి మనమిచ్చే సమాచారం నిజంగా అర్థమవుతుందా, లేక అదొక సూపర్ పవర్ఫుల్ క్యాల్కులేటర్ లాగా అర్థంతో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం అంకెలను లెక్కిస్తుందా? సమాధానం చాలా సింపుల్. ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఏఐ ఆలోచించదు. అది కేవలం భారీ పరిమాణంలో ఉన్న డేటాను పరిశీలించి అందులో దాగి ఉన్న ప్యాటర్న్లను గుర్తించటంలో మాస్టర్ అన్నమాట. ఆ ప్యాటర్న్ల ఆధారంగానే అది నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ బేసిక్ సూత్రం వెనుక ఉన్న ఎలా అనేదే అసలు కథ. సరే, ఇప్పుడు మనకు ఈ ప్రాథమిక నిజం తెలిసింది కదా. ఇక ఏఐ ఎలా నేర్చుకుంటుందో చూద్దాం. ఆశ్చర్యంగా దాదాపు ప్రతి ఏఐ సిస్టమ్ ఒకే 4 దశల ప్రయాణాన్ని ఫాలో అవుతోంది. అదే దాని బ్లూ ప్రింట్. ఈ 4 దశలు డేటా, నియమాలు, నేర్చుకోవడం మరియు అవుట్పుట్. ఇవే ఏఐ పైప్లైన్కు పునాదిలాంటివి. ఇప్పుడు ఒక్కో దశ లోపలికి వెళ్ళి వివరంగా చూద్దాం. ఒక స్టూడెంట్కి పుస్తకాలు ఎంత అవసరమో ఏఐకి డేటా అంతకంటే ముఖ్యం. నిజానికి డేటా లేకుండా ఏఐ లేదు. అయితే మనం మాట్లాడుకునేది కొన్ని పుస్తకాల గురించి కాదు, మొత్తం లైబ్రరీల గురించి. చిత్రాలు, టెక్స్ట్, సంఖ్యలు, శబ్దాలు, ఇలాంటి భారీ డేటానే ఏఐకి ఫ్యూయల్ అన్నమాట. అందుకే ఎక్స్పర్ట్స్ ఎప్పుడు ఇలా అంటారు, ఆలోచించండి, మనం ఒక ఏఐకి కేవలం ఎర్ర యాపిల్స్ ఫోటోలు మాత్రమే చూపిస్తే అది ఎప్పటికీ పచ్చ యాపిల్ను గుర్తించలేదు. దానికి అందించే డేటా క్వాలిటీపైనే దాని జ్ఞానం ఆధారపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే చెత్త డేటా ఇస్తే ఫలితాలు కూడా చెత్తగానే ఉంటాయి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఏఐ నేర్చుకుంటుంది అన్నప్పుడు అది మనలాగా అవగాహన పెంచుకుంటుందని కాదు. ట్రైనింగ్ అనే ప్రాసెస్లో అది కేవలం డేటాలో ఉన్న మ్యాథమెటికల్ రిలేషన్స్ని, ప్యాటర్న్లను మాత్రమే గుర్తిస్తుంది, అంతేగాని వాటి వెనుక ఉన్న అర్థాన్ని కాదు. సరే, ఇప్పుడు ఏఐ పనిచేసే విధానంలో చాలామందికి అర్థం కాని ఒక కీలకమైన వ్యత్యాసం గురించి మాట్లాడుకుందాం. ఏఐ 2 వేర్వేరు స్పీడ్స్తో పనిచేస్తోంది. ఒకటి నేర్చుకునేటప్పుడు, మరొకటి అంచనా వేసేటప్పుడు. ట్రైనింగ్ దశ ఇది చాలా నెమ్మదిగా, ఖర్చుతో కూడుకున్నది. ఇక్కడే ఏఐ హిస్టారికల్ డేటాను జల్లెడపడుతూ, తప్పులు చేస్తూ, వాటిని సరిదిద్దుకుంటూ ప్యాటర్న్లను నేర్చుకుంటోంది. కాని ఒకసారి శిక్షణ పూర్తయ్యాక ప్రెడిక్షన్ దశ మెరుపు వేగంతో పనిచేస్తుంది. ఆ నేర్చుకున్న ప్యాటర్న్లను ఉపయోగించి కొత్త డేటాపై తక్షణమే ఫలితాలను ఇస్తుంది. ఉదాహరణకు, ముఖాలు ఎలా ఉంటాయో నేర్చుకోవడం నెమ్మదిగా జరిగే ట్రైనింగ్ అయితే, ఒక ఫోటోలో ముఖాన్ని గుర్తించడం తక్షణమే జరిగే ప్రెడిక్షన్. ఇది మరో చాలా ముఖ్యమైన విషయం. ఏఐ ఇచ్చే సమాధానం ఎప్పుడూ 100% గ్యారంటీ కాదు. అది ఒక వెదర్ ఫోర్కాస్ట్ లాంటిది. 90% వర్షం పడే అవకాశం ఉందని చెప్పినప్పుడు అది గ్యారంటీ కాదు కదా. కేవలం పాత డేటా ఆధారంగా చేసిన ఒక అంచనా. ఏఐ కూడా అచ్చం అలాగే పనిచేస్తుంది. ఓకే, ఇప్పుడు మన ఆలోచనా విధానానికి, ఏఐ ప్రాసెసింగ్కు మధ్య ఉన్న ప్రాథమిక తేడాలను చూద్దాం. ఈ వ్యత్యాసం అర్థమైతే ఏఐ యొక్క అసలు లిమిటేషన్స్ ఏంటో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మనం లాజిక్తో, ఎమోషన్స్తో, మన అనుభవంతో ఆలోచిస్తాం. విషయాల వెనుకొన్న అర్థాన్ని గ్రహిస్తాం. కానీ ఏఐకి భావోద్వేగాలు లేవు. అది దేనిని అర్థం చేసుకోదు. అది కేవలం మ్యాథ్స్, స్టాటిస్టిక్స్తో డేటాలోని సంబంధాలను లెక్కిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మనం అర్థం కోసం చూస్తాం, ఏఐ గణిత సంబంధాల కోసం చూస్తుంది. ఈ ఉదాహరణ చూస్తే ఆ తేడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, ఒక మనిషి పరిస్థితిని చూసి తన ఇంట్యూషన్తో ఇది డేంజరస్గా అనిపిస్తోంది అని అంటాడు. కాని ఏఐకి ఎలాంటి అనుభూతి ఉండదు. అది కేవలం గత డేటాలోని ప్యాటర్న్ల ఆధారంగా 92% ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని లెక్కిస్తుంది.
దానికి తెలియదు, అది కేవలం అంచనా వేస్తుంది, అంతే. అయితే ఏఐ యొక్క శక్తివంతమైన సాధనమే గాని అదేం మ్యాజిక్ కాదు, అది పర్ఫెక్ట్ కూడా కాదు. అది పూర్తిగా డేటాపై ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి దానికి కొన్ని సహజమైన పరిమితులు, వైఫల్యాలు ఉంటాయి. వాటినిప్పుడు చూద్దాం. మరి ఏఐ ఎందుకు తప్పులు చేస్తుంది? దానికిచ్చిన డేటాలోనే పక్షపాతం ఉంటే, లేదా దానికి మునుపెన్నడూ ఎదురుకాని కొత్త పరిస్థితి వస్తే అది ఖచ్చితంగా తడబడుతుంది. ఉదాహరణకు, ఎండ వాతావరణంలో శిక్షణ పొందిన సెల్ఫ్ డ్రైవింగ్ కారు మొదటిసారి మంచు కురిసినప్పుడు ఫెయిల్ కావచ్చు. ఫైనల్గా ఏఐ దానికి శిక్షణ ఇచ్చిన డేటాకు మాత్రమే పరిమితం. కాబట్టి ఇదంతా విన్న తర్వాత మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీలక విషయాలున్నాయి. మొట్టమొదటది, ఏఐ అనేది ఏ మాయాజాలం కాదు. రెండవది, ఏఐకి స్పృహ, స్వీయ అవగాహన లేదా చైతన్యం లాంటివి అస్సలు ఉండవు. చివరగా, అసలు ఏఐ అంటే ఏమిటంటే, భారీ స్థాయిలో డేటా నుండి ప్యాటర్న్లను గుర్తించి వాటి ఆధారంగా అంచనాలు వేయడం. అంతే. డేటా దానికి నేర్పిస్తుంది, గణితం దానికి శిక్షణ ఇస్తుంది, మరియు సంభావ్యత దానిని నడిపిస్తుంది. ఈ వివరణను మనం ఈ ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం. ఏఐ కేవలం దానికి నేర్పించిన పాత పద్ధతుల నుండే భవిష్యత్తును అంచనా వేస్తుంటే, మరి దానికి ఏ పద్ధతులు నేర్పించాలి, దాన్ని ఎలా నడిపించాలి అనే అసలు నియంత్రణ చివరికి ఎవరి చేతిలో ఉంటుంది? ఆలోచించండి.